ఓం నమో వెంకటేశాయ. 2017 ఫిబ్రవరి 26వ తేదీ నుండి శని వృశ్చిక రాశిలో నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశించబడతా ఉన్నాడు. 2009, 2012, 2014, 2017 ఇవి శని మారినటువంటి డేట్స్. మనకు ఎప్పుడెప్పుడైతే శని మారుతూ ఉంటాడో దానికి 6 నెలల ముందు నుండి కానీ 3 నెలల ముందు నుండి కానీ కొన్ని సంఘటనలు మార్పులు జరగడం ప్రారంభమవుతూ ఉంది రాజకీయంగా. దాన్ని కనుక విశ్లేషించినట్లయితే ఇంతకుముందు నేను చెప్పినటువంటి డేట్ల ప్రకారం తీసుకుంటే 2014లో తెలంగాణ ఏర్పడడం కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం కానీ, అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం కానీ, మోడీ ముఖ్యమంత్రి అవ్వడం కానీ, ఇలా కొన్ని సంఘటనలు జరిగినాయి మనకి. ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే 2014లో నరేంద్ర మోడీ, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసినటువంటి డేటు ఏప్రిల్ 24వ తేదీ నుండి మే 24వ తేదీ నుండి జూన్ 8వ తేదీ మధ్యలో వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసినటువంటి డేట్స్. మనకు ఆ నెలలో కనుక తీసుకుంటే మే 24వ తేదీ నుండి జూన్ 8వ తేదీ వరకు కూడా కాలసర్పదోషం ఉన్నటువంటి సమయం. సో ఈ సమయంలో ఎవరైతే ప్రమాణ స్వీకారాలు చేస్తారో వాళ్ళందరికీ కూడా సమస్యలు అనేటువంటిది ఏర్పడతాయి. ఇది నేను ఆ ప్రమాణ స్వీకార ముహూర్తం డిసైడ్ అవ్వగానే చెప్పడం జరిగింది అన్ని ఛానల్స్లోనూ. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఒక వార్త చెప్పాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా, మీకు క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. మనకు ఈ సంవత్సరం కనుక తీసుకుంటే అంటే 2016 సంవత్సరం అక్టోబర్ నెల నుండి కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి ఆలోచన విధానంలో మార్పు అనేటువంటిది వస్తుంది. ఒక విచిత్రమైనటువంటి ధోరణి, ఒక విచిత్రమైనటువంటి ఆలోచన ఆయన మనసును తొలిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కర్కాటక రాశి జాతకులైనటువంటి కేసీఆర్ గారు, వృషభ రాశి జాతకురాలైనటువంటి కవిత గారు, కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవిత గారికి తన వారసత్వాన్ని ఇవ్వాలి అనే ఆలోచన దిశగా తన పయనం ప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందరూ ఏమనుకుంటున్నారా తెలంగాణలో అంటే కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారు అని 100% జనాలు భావిస్తూ ఉన్నారు. కానీ విచిత్రంగా కేసీఆర్ గారి ఆలోచనల్లో మార్పు వచ్చి కేటీఆర్ గారి స్థలంలో అంటే కేటీఆర్ గారి ప్లేస్లో కవితను ఇన్వాల్వ్ చేస్తూ కవితకు వచ్చే కాలంలో ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి ఆలోచన కేసీఆర్ గారి మదిలో కలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అంటే ఒక ప్రాంతానికి, ఒక తెలంగాణ ప్రాంతానికి ఒక మహిళను సీఎంను చేయడం ద్వారా అందరి నోళ్ళు మూతబడతాయి అనేటువంటి ఆలోచన కేసీఆర్ గారికి వచ్చి కేసీఆర్ గారు ఈ ప్రయత్నం చేసే అవకాశాలు 100% కనిపిస్తూ ఉన్నాయి. సరే, కవిత గారికి ఆ ఎలిజిబిలిటీ ఉందా, ఆ అధికారం ఇస్తే చేయగలిగినటువంటి సత్తా ఉందా లేదా అనేటువంటిది అది సెకండరీ. బట్ కేసీఆర్ గారి జాతకంలో 2017లో చాలా పెద్ద సంచలనమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. దాంట్లో ఇది కూడా ఒకటి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే కేసీఆర్ గారి మధ్యలో మధ్యంతరం దిశగా అడుగులు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కవిత గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తూ ఒకవేళ ఈ మనకు 150 ఎమ్మెల్యేల పునర్విభజన కనుక జరగనట్లయితే 2017 డిసెంబర్ ఆర్ 2018 మేలో ఎలక్షన్లకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే పునర్విభజన 150 ఎమ్మెల్యేస్ పునర్విభజన జరిగేటట్లయితేనేమో ఆయన వెయిట్ చేస్తారు. ఒకవేళ జరగనటువంటి పరిస్థితులలో ఉన్న 120తోనే ఆయన ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ వెళ్ళేటప్పుడు కవితని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేస్తూ ఆయన ఎలక్షన్ను డిక్లేర్ చేస్తూ ముందుకు మధ్యంతరానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇది జాతకరీత్యా వారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కాలసర్పదోషం ఉండడం మూలాన ఎవరూ కూడా పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల పాటు తమ యొక్క రాచరికాన్ని అంటే తమ యొక్క ముఖ్యమంత్రి పదవిని అనుభవించకుండా మధ్యలోనే ఆ పదవి నుండి పక్కకు వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఈ ముగ్గురికి అలాంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారి జాతకంలో ముఖ్యమంత్రిగా తనయ అయినటువంటి కవితను ముందుంచి ఆయన మధ్యంతరానికి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నాయి.